పద్మభూషణ్ స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారు, పద్మశ్రీ స్వర్గీయ అందాల నటి శ్రీదేవి గారు కలిసి నటించిన 'పచ్చని కాపురం' మూవీ గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పైన మిద్దె రామారావు గారి నిర్మాణ సారథ్యంలో 1985 సంవత్సరంలో నిర్మించి, దర్శకుడు తాతినేని రామారావు గారి దర్శకత్వంలో వెండితెరపై ఆవిష్కరింపబడి, మహిళా ప్రేక్షకుల మనస్సులు దోచి బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రం 'పచ్చని కాపురం' కావడం విశేషం. స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకు మరియు అందాల నటి శ్రీదేవి గారి అభిమానులకు నచ్చే విధంగా, ఎంతగానో మెచ్చే విధంగా తెరకెక్కించారు దర్శకుడు తాతినేని రామారావు గారు. హీరో కృష్ణ గారు, అందాల నటి శ్రీదేవి గారి అద్భుత నటన అభిమానుల్ని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం 'పచ్చని కాపురం' కావడం విశేషం. డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు పోషించిన తండ్రి పాత్ర చెప్పుడు మాటలు విని కాపురంలో చిచ్చు పెట్టుకునే మహిళలకు ఒక గుణపాఠం చెప్పే విధంగా 'పచ్చని కాపురం' సినిమా ఉండడం విశేషం. ఇక సినిమా కథ: ఒక ధనవంతురాలైన యువతి తన తల్లిదండ్రులను ధిక్కరించి ఒక మధ్యతరగతి వ్యక్తిని వివాహం చేసుకోవడంతో మొదలవుతుంది. ఆమె పేదవాన్ని ప్రేమించడం నచ్చని ఆమె తండ్రి వారిద్దరిని విడగొట్టడానికి కుట్ర పన్నడంతో వారి ఆనందం చెదిరిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత వారి బిడ్డ ద్వారా ఆ జంట మళ్ళీ కలుసుకుంటారు. అదే 'పచ్చని కాపురం' సినిమా కథ. సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు శ్రీదేవిల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన బలం. వారిద్దరి నటన సినిమాను ఎమోషనల్గా నిలబెట్టడం ఒక ప్రత్యేక విశేషం. పేదవాడైన హీరో ధనిక కుటుంబానికి చెందిన హీరోయిన్ను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వచ్చే కుటుంబ కలహాలు, అపార్థాలు అనే అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని ఎక్కువగా మహిళా ప్రేక్షకులు నీరాజనం పట్టడం విశేషం. 'పచ్చని కాపురం' సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఏవిఎం మరియు వాహిని స్టూడియోలలో జరిగింది మరియు ఊటీ పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో కూడా షూటింగ్ నిర్వహించారు. కృష్ణ గారి అభిమానుల ఆనందోత్సాహాల నడుమ 1985 సెప్టెంబర్ 6న గ్రాండ్గా రిలీజ్ అయింది 'పచ్చని కాపురం' సినిమా. కృష్ణ గారి అభిమానులు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఆయన నటనకు బ్రహ్మరథం పట్టడం విశేషమైతే, సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు స్వర్గీయ అందాల నటి శ్రీదేవి గారి అద్వితీయ నటన ఈ సినిమాను శతదినోత్సవానికి పరుగులెత్తించింది. చాలా థియేటర్లలో 50 రోజులు మరియు 100 రోజుల వరకు ఆడి అఖండ విజయాన్ని అందించడం ఒక విశేషం. ఈ సినిమాకు చక్రవర్తి గారు స్వరపరిచిన పాటలు సూపర్ హిట్స్. అందులో వెన్నెలైనా చీకటైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము, కొత్తగా మత్తుగా తొలిసారి చిలిపి కోరిక పుడుతోంది లాంటి పాటలు యేసుదాస్ గారు మరియు జానకి గారు అద్భుతంగా ఆలపించడం ఈ సినిమా యొక్క విశేషం. 1985 సంవత్సరంలో వచ్చిన సూపర్ హిట్ హిందీ మూవీ 'ప్యార్ జుగ్తా నహీ' ఆధారంగా తెలుగులో రీమేక్ చేసి విజయం సాధించిన మూవీ 'పచ్చని కాపురం' కావడం విశేషం. హీరో కృష్ణ గారు నటించిన అన్ని సినిమాలలో 'పచ్చని కాపురం' ఒక చక్కటి కుటుంబ కథా చిత్రంగా నిలవడం మరొక విశేషంగా చెప్పవచ్చు. సో ఇవేనండి సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు అందాల నటి శ్రీదేవి గారు కలిసి నటించిన 'పచ్చని కాపురం' మూవీకి సంబంధించిన విశేషాలు చూశారు కదా. మరో మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించవలసిందిగా మా హృదయపూర్వక ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.